శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 3. అందుకని కూడా దీనికి భాగవతమని పేరు. బ్రహ్మవిష్ణు శివారాధ్య ఆ భగవతి ఈ తల్లి మహిమను తెలిజెప్పే మరొక విచిత్రగాథ ఉంది. చెబుతున్నాను వినండి. ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో జన్మించాడు. ఋషిదంపతులు సంతోషించి జాతకర్మాదులని యథావిధిగా జరిపించారు. కాని కొడుకు పుట్టినప్పటినుంచి ఆ తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషి పత్నులను శీలభంగాదులు చేశాడేమో, ఆ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పట్టిపిడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులుపడ్డారు. అనుకున్నట్టుగానే కొడుకు ఎదిగా అలాగే తయారయ్యాడు. ఋషి దంపతుల దున్హకానికి అంతులేకపోయింది. కుపుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవడమే మంచిది. స్వర్గానికి వెళ్లే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రులు. దున్హఖదాయకులు. వీరివల్ల అయినవారికి ఉపకారము లేదు, కానివారికి అపకారము లేదు. ఇలాంటి కుపుత్రులు పుట్టకండా ఉండటమే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కళకళలాడటం ఎంతటి అదృష్టవంతులకో కదా. కుపుత్రుడివల్ల వంశం, కుభార్యవల్ల జీవితం, కుభోజనం వల్ల దీవసం, కుమిత్రుడివల్ల సుఖం నశిస్తాయన్నారు పెద్దలు. ఇలా దున్హకిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గమహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాం. గురుశుశ్రూషులు చేశాం. వేదాధ్యయనం నియమనిష్కలతో చేశాను. బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను. ధర్మబద్ధంగా సంసారసుఖాలు అనుభవించాం. రోజూ పంచయజ్ఞాలు చేస్తున్నాం. పున్నామనరకం నుంచి కాపాడతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానేకాదు. కాని వీడు పుట్టినప్పటినుంచి మేమిద్దరం ఇలా అయిపోయాం. ఇది నా తప్పా? దీని తప్పా? వీడి తప్పా? నువ్వు జ్యోతిశ్శాస్త్రంలో పారంగతుడివి కనుక ఆలోచించి చెప్పు. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? దీనికి శాంతి ఏమిటి? అని అడిగాడు ఋతవాక్కు. గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతవాగ్ముని, ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు. రేవతిగంజాంతకాలంలో పుట్టాడు. అంచేత దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణం. అంతకన్నా ఏమీ లేదు. ఈ దున్హకం ఉపశమించాలంటే దుర్గతినాశిని దుర్గాదేవిని ఉపాసించండి. అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. ఋతవాగ్మహర్షికి రేవతి నక్షత్రమీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం భగభగలాడుతూ కుముదాద్రిమీదకు రాలిపడింది. అప్పటినుంచి ఆ పర్వతం రైవతకాద్రి అయ్యింది. దాని సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైని గర్గుడు చెప్పినట్టు ఆ ఋషిదంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ రేవతి నక్షత్ర తేజస్సునుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. రూపంలో కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాసించింది. ఆమెను చూసిన ప్రముచమహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్లి రేవతి అని నామకరణం చేసి కన్నకూతురులా పెంచుకున్నాడు. రేవతి ఎదిగా ఈడేరిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు. దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్ని దేవుణ్ణి స్తుతించాడు. పావకుడు సుప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్దముడనే మహారాజు తగినవరుడు. అతడు ధర్మిష్ఠుడు, బలపరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముచుడు సంబరపడ్డాడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేటకోసమని అడవికి వచ్చినవాడు ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్దముడు ప్రియవ్రత కులోద్భవుడు, కాళింది విక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు. హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్దముడు చూశాడు. ప్రియా, ప్రముచులవారు ఆశ్రమంలో లేరా? వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వెడదామని వచ్చాను. హోమశాలలో ఉన్నారు అంది రేవతి. దుర్దముడు హోమశాలకు వెళ్లాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూశాడు. రాజలక్షణాలతో వినయవిధేయతలతో విరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ప్రముచుడు ఆప్యాయనంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రముచుడు గౌతముణ్ణి శిష్యుడు,
పిలిచి అరయపాద్యాలు తెమ్మన్నాడు. చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు. పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. సముచితాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజా, నీ సైన్యము కోసము మిత్రబృందము కుశలమేనా? భృత్యులు అమాత్యులు క్షేమమా? దేశము రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా? నీకు అనామిమే కదా. నీ భార్య క్షేమం గురించి అడగను. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక. తక్కినవారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు. ప్రముచ మహర్షి, అన్నీ కుశలమే. అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు. ఎవరావిడ? ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది. చెప్పవు. చిరంజీవి. దుర్దమ. రేవతి అని ఆ అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో గుణంలో సాటిలేని మహిళ. నీ భార్యనే నువ్వెరగవా? మహర్షి, నా అంతఃపురంలో సుభద్రాప్రభృతులు చాలామంది ఉన్నారు భార్యలు. కాని వారిలో రేవతి ఎవరూ లేరే? రాజా, ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా, అప్పుడే మరచిపోయావా? మహర్షి, నువ్వన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ప్రియా అని సంబోధించాను. కాని నాకు ఏ దుష్టభావమూ లేదు. కోపించకు. ఏదో మాటవరసకు అలా పిలిచానంతే. రాజా, నాకు తెలుసు. నీ మనస్సులో ఏ దుష్టభావమూ లేదు. అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటినుంచి అలా ఆ సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను వహ్నిదేవుణ్ణి అడిగాను రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు. సరిగా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు. ఇక్కడికి వచ్చావు. ఇది దైవ నిర్ణయం. కనక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగూ పిలిచావు కనుక ఇక విచారించవలసింది లేదు. దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు? పైగా ఋతవాగ్ముని శపించాడాయే. ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనేలేదు. నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటా? అన్నాడు ప్రముచుడు. ఒక్క ఋతవాక్యేనా సమర్థుడు? నువ్వు అంతటి తపస్వివే. నేనెరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు. కనుక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుబట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అన్నాడు. తన తపశ్శక్తితో నక్షత్రవీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతీదుర్దముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుణ్ణి అడిగాడు. ప్రముచ మహర్షి, నేను స్వయంభువమనువంశంలో పుట్టినవాణ్ణి. కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేట్టు వరం ఈవ్ అని అభ్యర్థించాడు దుర్దముడు. అయితే దుర్దమా, మహాదేవిని ఉపాసించు. నీ కోరిక నెరవేరుతుంది. దేవీభాగవతమని ఒక మహాపురాణం ఉంది. అది 5వ పురాణం. దాన్ని శ్రద్ధాసక్తులతో 5 మార్లు చదివించుకుని విను. ఈ రేపతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు. దుర్దముడు సంతోషించాడు. రేవతిని తీసుకుని రాజధాని చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు. ఒకనాడు లోమసమహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తోడ్కునివచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. మహర్షి, దేవీభాగవతం వినాలని ఉంది. తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమసుడు సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభంకరం. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే. కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవీభాగవతం వినిపిస్తాను అని చెప్పి ఒక శుభముహూర్తాన ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణశ్రవణం చేయించాడు లోమసుడు. రేవతి సహితుడై దుర్దముడు భక్తిశ్రద్ధలతో ఆలకించాడు. ముగింపు రోజున మహర్షిని వేదపండితులను, ఆ పండితుల ధర్మపత్నులను సువర్ణాంబరాలతో సత్కరించాడు. నవాక్షరమంత్రంతో హోమాలు చేసి కుమారిపూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోకకల్యాణకారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. జాతకర్మాది క్రియలని ఉత్సవాలుగా జరిపించాడు. మహారాజు భూరి దక్షిణలతో విప్రుల్ని సంతోషపరిచాడు. రైవతుడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఉపనయనం అయ్యింది.
గురుకులల్లో వేదశాస్త్రాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్యాపారంగతుడు అయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్త కర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు. కుంభసంభవ అగస్త్య. ఇంతటిది సుమా దేవీభాగవత శ్రవణమాహాత్మ్యం. క్లుప్తంగా చెప్పాను. పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు అని కుమారస్వామి ముగించాడు. లోపాముద్రాగస్త్యులు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనక సోనకాది మహామునులారా, ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతమన్నాడు సూతుడు. సూతమహర్షి, దేవీభాగవత మాహాత్మ్యం అద్భుతంగా వివరించావు. చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎలా వినాలి? ఈ సందేహాలు తెమిల్చి అటుపైని పురాణం వినిపించు అని అభ్యర్థించారు సోనకాదులు. మహర్షులారా, ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి వింటే శ్రవణఫలం సమగ్రంగా దక్కుతుంది. సకల వాంఛలు నెరవేరతాయి. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణశ్రవణారంభానికి ముహూర్తం పెట్టించుకోవాలి. శుచిమాసంతో ఆరంభించి జ్యేష్ఠంగాని ఆషాఢంగాని 6 నెలలు శుభావహాలు. హస్త అశ్విని మూల పుష్యమి నక్షత్రాలు మంచివి. తిథివారాలు మంచివి చూసుకుని ఆరంభించాలి. ఏ కోరికతో ఈ పురాణశ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టు ముహూర్తం నిశ్చయించుకోవడం మంచిది. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడానివారణ, రాజభయనివారణ, జిదానప్రాప్తి ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయిగదా, వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం నిశ్చయించుకోవాలి. పుష్యమి మొదలుకొని గురుభం 27 నక్షత్రాలను 7 రాసులు చేసి పారాయణ ఫలాలను చెప్పారు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.